బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ వేదికపై సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారారు. ఇండియా పాకిస్తాన్ ఘర్షణ గురించి ఆయన చేసిన క్లెయిమ్ ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అను దేశాలైన భారత్ పాక్ మధ్య ఒక పెద్ద యుద్ధాన్ని ఆపడానికి తాను వ్యక్తిగతంగా జోక్యం చేసుకున్నానని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే వాణిజ్యం తారీఫ్ల బెదిరింపుతోనే తాను యుద్ధాన్ని ఆపగలిగానని గట్టిగా వాదిస్తున్నారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ ఆ సమయంలో ఏం చెప్పారు, ఆయన వాదనలో నిజమెంత అనేది చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లో మరో పవర్ఫుల్ క్లెయిమ్. ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని ఇండియా పాకిస్తాన్ మధ్య జరగబోయే అతిపెద్ద ఘర్షణను ఆపారట. ట్రంప్ మాటల్లోని డ్రామా గమనించండి. ఆ సమయంలో భారత్ పాక్ రెండు దేశాలు గోయింగ్ ఎట్ ఇట్ రియల్లీ హార్డ్ అని ఏకంగా 7 విమానాలు కూల్చివేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు. పరిస్థితి చాలా చెడుగా మారిందని, ఇది ప్రమాదకరమైన అణు యుద్ధానికి దారి తీసేదని ట్రంప్ తెలిపారు. అయితే ఈ ఘర్షణ ఆపడానికి ట్రంప్ వాడింది సైనిక శక్తిని కాదు, కేవలం ట్రేడ్ వెపన్. మీరు యుద్ధాన్ని ఆపకపోతే యునైటెడ్ స్టేట్స్ కు మీరు విక్రయించే ఏ ఉత్పత్తినైనా మేము 200% టారిఫ్ విధిస్తామని తాను రెండు దేశాల నాయకులను డైరెక్ట్ గా బెదిరించానని ట్రంప్ వివరించారు. ఈ టారిఫ్ల బెదిరింపుతోనే చర్చలకు వచ్చి యుద్ధాన్ని ఆపడానికి వారు అంగీకరించారని ఆయన క్లెయిమ్ చేశారు. ట్రంప్ ఈ టారిఫ్ల పవర్ ను చాలా గొప్పగా తెలిపారు. టారిఫ్లు మమ్మల్ని చాలా దయగల దేశంగా మార్చాయి, ఎందుకంటే చాలా మంది ప్రజలు చనిపోవడం లేదు. నేను వాటిని యుద్ధాలను ఆపడానికి ఉపయోగిస్తాను అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, పాకిస్తాన్ ప్రధాని తనను కలిసి ఈ మనిషి 3 మిలియన్ల నుంచి 5 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారని భావోద్వేగంతో తెలిపారని కూడా ట్రంప్ క్లెయిమ్ చేశారు. కానీ రియాలిటీ చెక్ ఏమిటంటే, ట్రంప్ పదే పదే వాదన చేస్తున్నప్పటికీ ఆయన జోక్యం చేసుకున్నట్లు భారత ప్రభుత్వం లేదా అమెరికా ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. భారత ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టంగా తెలిపింది, ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతలో ఎటువంటి థర్డ్ పార్టీ జోక్యం లేదని, అది కేవలం విపక్ష నిర్ణయం అని ప్రకటించింది. ట్రంప్ ప్రకటనలు బహుశా వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన పిచ్చింగ్ చేస్తున్నారేమోనని విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ట్రేడ్ పాలసీని గ్లోబల్ పీస్ కోసం వాడాలనే ట్రంప్ ఆలోచన మాత్రం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.